హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ కలెక్షన్లో టోటల్గా డిఫరెంట్గా అండ్ యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేను అనుకునే వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే, సో ఇవాళ వీడియో అయితే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఈ గివ్ అవే గిఫ్ట్తో స్టార్ట్ పెట్టేస్తున్నాను. అండ్ దీస్ ఆర్ ద ఫ్లవర్ స్టోన్ పెండెంట్. మంచి గోల్డ్ ప్లేటెడ్లో చైన్ వచ్చేస్తుంది. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ టోటల్ చైన్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద పెండెంట్ అండ్ గోల్డ్ రెప్లికా సెట్స్లో ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీలో చేసిన కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ హైలైట్. ఇక్కడ వచ్చేసి మీకు పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 ఫింగర్స్ కవర్ అయిపోయింది. అండ్ దీస్ ఆర్ ద మోజనైట్ స్టోన్స్. టోటల్గా విత్ ఎలా వచ్చేస్తుందంటే విష్ణుమూర్తి అమ్మవారు విత్ ఇలా పాము పడగతో కంప్లీట్గా కార్వింగ్ వచ్చేస్తుంది. ఎక్సలెంట్ అనమాట. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి వెరీ ఎక్సలెంట్. ఈ క్వాలిటీ ఆఫ్ ద మోజనైట్ స్టోన్స్ కానీ, ఈ ఫినిషింగ్ కానీ, నీట్నెస్ కానీ, ఇట్స్ బ్యూటిఫుల్. ఒక్క పెండెంట్ చాలు దీని బ్యూటీ చెప్పడానికి. అండ్ దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. దీస్ ఆర్ ద పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ చూడడానికి హెవీగా ఉన్నాయి బట్ వెరీ వెరీ లైట్ వెయిట్లో ఉన్నాయి. అండ్ ఫింగర్ వచ్చేసి 3 ఫింగర్స్ కవర్ అయిపోయి ఉందన్నమాట. కాస్త వెడల్పుగా వచ్చేస్తుంది బట్ అంటే పొడవుగా కాకుండా కొంచెం ఇలా యూనిక్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. పెండెంట్ దగ్గరగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ చిన్న చిన్న స్టోన్స్ అనమాట. ఇవన్నీ ఎక్సలెంట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అనేది. అండ్ దీనికి ఏంటంటే కొంచెం నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ చూస్ చేసుకున్నాను. రెగ్యులర్ గ్రీన్, రెగ్యులర్ రూబీ కాకుండా ఎలాంటి పింక్, దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్గా బేబీ పింక్ కూడా కాదు, లైట్ పింక్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి చూసారా. పింక్లో డార్క్ రోజెస్ కాకుండా లైట్ పింక్ రోజ్ ఫ్లవర్స్ ఆర్ ఎల్స్ జస్ట్ బేబీ పింక్. యూ కెన్ సే బేబీ పింక్లో కొంచెం ఒక 1 నెంబర్ ఎక్కువగా ఉందన్నమాట అంతే. బట్ చూడగానే జనరల్గా మనం ఈ కలర్ శారీ ఉందనుకోండి దీన్నే ప్రిఫర్ చేస్తాం. మీరైనా నేనైనా ఎవరైనా అంత మంచి పింక్ ఉందన్నమాట ఇదంతా. అండ్ ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద ఆనిక్స్ బీడ్స్ విత్ కర్బూజాస్తో టచ్అప్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్. యూ కెన్ సీ హియర్ 5 లైన్స్ వచ్చేస్తాయి. అండ్ ఆ మాల అంతా కూడా మీకు ఆల్మోస్ట్ 26 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుందండి. 24 కాదు, బ్యూటిఫుల్గా హెవీగా ఉంటుంది. కంప్లీట్గా 5 లేయర్తో అలైన్మెంట్ ఇచ్చేసాము. 26-28 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. జస్ట్ మీరు యూనిక్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే సరిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. జస్ట్ యూ కెన్ సీ హియర్ హౌ ఫెంటాస్టిక్ ద కార్వింగ్ ఆఫ్ ద పెండెంట్ అండ్ ఆ బీడ్స్ అలైన్మెంట్ ఎంత న్యాచురల్గా ఉంది, ఎంత డీసెంట్గా ఉంది. అంటే పర్టికులర్గా ఐ వాంట్ టు చూస్ సంథింగ్ డిఫరెంట్ కలర్ దాన్ ద రెగ్యులర్ అండ్ దట్ మస్ట్ బీ సూటబుల్ ఫర్ ద మోర్ నెంబర్ ఆఫ్ సారీస్. ఓకే, అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ బ్యాకర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇదిగో ఇలా బీడ్స్ అలైన్మెంట్ ఇచ్చేసాము. ఇలా వచ్చేస్తుంది. ఓకే, 3950 ఈజ్ అ ప్రైస్. మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపించేస్తాను. దిస్ ఈజ్ విత్ కోరల్ బీడ్స్ విత్ అ నక్షి బాల్. Very very elegant and a very very beautiful collection this one. You can see
లార్డ్ గణేష పెండెంట్ వచ్చేసింది. ఇక్కడ అంతా కూడా ఇలా వచ్చేసింది. అండ్ కోరల్ నక్షిబాల్ ఆల్మోస్ట్ మనకి షోల్డర్ లెంత్ వరకు ఈ లెంత్లో వచ్చేస్తుంది. బ్యాక్ అంతా కూడా కంప్లీట్గా కోరల్ బీడ్స్ యూజ్ చేశాను. దిస్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా క్లాసీగా ఉంటుంది. ఇంకా మీకు లెంత్ ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే కనుక కొంచెం బ్యాక్ చైన్ వేసిస్తాను. బట్ ఐ థింక్ 18 ఇంచెస్ లెంత్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఏది ఏమైనా కోరల్లో కొంచెం డిఫరెంట్గా పేరప్ చేసుకోవాలి విత్ సింపుల్గా ఎలిగెంట్గా ఉంటూ రాయల్గా ఉండాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి గణేష వచ్చేస్తారు. ముందు లార్డ్ గణేష వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇలా కోరల్ జ్యువెలరీకి ఫ్యాషన్స్ రావడం పోవడం అంటూ ఉండదు. కొన్ని కాన్స్టాంట్ ఉంటాయి డిజైన్స్ అనేవి. అదిగో ఈ కాన్స్టాంట్ కేటగిరీ ఆఫ్ జ్యువెలరీ దాంట్లో కోరల్ కూడా ఒకటి. నక్షిబాల్ కోరల్. కింద అంతా కూడా అన్కట్ స్టోన్స్, గ్రీన్ అండ్ చిన్నగా రూబీ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. అంటే బేసికల్గా ఏంటంటే మీరు ఇక్కడ సైడ్ నుంచి చూడండి, క్రాఫ్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ప్రోడక్ట్ డిజైనింగ్ అనేది సూపర్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా హెవీగా లేవు, చక్కగా ఇది ఎంత సింపుల్గా ఉందో అంత సింపుల్గా హైలైట్ అవుతున్నాయి అనమాట. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, నీట్గా ఉంటాయి. ఓకే. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1550. వేటికి అవే ఎంత యూనిక్గా ఉన్నాయంటే అంతే, ఇంక మాటలు చెప్పడానికి లేదు. సూపర్. ఇది బాగుంది, ఇది బాగాలేదు అండ్ డిఫరెన్షియేషన్ చేసుకోకుండా ఉన్నాం అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. యా, how fantastic it is. Really fantastic set this is. కంప్లీట్గా దిస్ ఈజ్ రూబీ వచ్చేస్తుంది. ఇది స్టోన్ వచ్చేసి డార్క్ రూబీ కాదు, వైన్ రూబీ అంటారు దీన్ని. వైన్ కలర్ రూబీలో వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ అంటే ఎస్, ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. చాలా రాయల్గా ఉంది, చాలా చాలా నీట్గా ఉంది. అండ్ మనం ఇందులో గ్రీన్లో చూపించుకున్నాం. ఒక్క దెబ్బకి ఒక 25 పీసెస్ వరకు వెళ్ళిపోయాయేమో. మళ్ళీ ఎన్నిసార్లు రీస్టాక్ చేపిద్దామని చెప్పినా కూడా రీస్టాక్ అవ్వట్లేదు ఐటమ్. వితిన్ 24 అవర్స్లో అరౌండ్ 25-24 సుమారుగా ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. మంచి రెస్పాన్స్ వచ్చేసింది గ్రీన్కి. ద సేమ్ వే ఇది దిస్ ఈజ్ ఇంకా దీనికి మాట్లాడుకోవడానికి ఏం లేదు. మీరు చూసుకోవాలి, తీసేసుకోవాలి. ఎందుకు ఏం లేదు అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అంతే. కామెంట్స్ చేయడానికి ఏం ఉండదు ఇక్కడ, ఓన్లీ కాంప్లిమెంట్స్. గోల్డ్ మువ్వలు వచ్చేస్తాయి, మంచి కార్వింగ్ వచ్చేస్తుంది, విత్ రూబీ స్టోన్తో వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ సెట్ దిస్ ఈజ్. ఓకే. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1200. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను ఎంత చూపించినా తక్కువే అవుతుంది దీని బ్యూటీ గురించి చెప్పడం. See how fantastic it is. ఓకే, చెప్పాను కదా ఒక దానిని మించి ఒకటి. ఎలా అంటే ఇదిగో ఇలా
ఇప్పుడు చెప్పండి ఏది బాగుంది, అదా ఇదా ఇదా అదా? నిజంగా నేనైతే పోల్చుకోలేకపోతున్నాను. ఇది బాగుందా, అది బాగుందా, అసలు ఏది బాగాలేదు అంటే అన్నీ నచ్చుతున్నాయి. ప్రతిదీ కూడా. జస్ట్ సీ ద వర్క్ క్లోజప్లీ. మొత్తం కార్వింగ్ వచ్చేసింది ఇలాగా. ఎంత చిన్న పోర్షన్ చూడండి, ఇక్కడ జస్ట్ చిన్న పోర్షన్ని గమనించండి. లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసి గ్రీన్ స్టోన్స్తో ఎంత చక్కగా ఉంది అసలు. దీంట్లో ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు. టెంపుల్ జ్యువెలరీ అంటే టెంపుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చు, టెంపుల్ జ్యువెలరీ కాదా అంటే కాదు అని చెప్పొచ్చు, అవునా అంటే అవును అని చెప్పొచ్చు. వాట్ ఈస్ అ సిగ్నిఫికెన్స్ అంటే సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అంటూ ఏం లేదు. బట్ చూడడానికి ఎలా ఉంది అంటే మీరు కలశం అనుకుంటే కలశం అనిపిస్తుంది, లేదు జస్ట్ ఇట్స్ అ గోల్డ్ బాల్ విత్ ఎ లీఫ్ అనుకుంటే అలా ఉంటుంది. అందుకే నేనేం చెప్తున్నాను, ట్రెడిషనల్ జ్యువెలరీ అవునా అంటే అవును, కాదు అంటే కాదు. బట్ ఫ్రాంక్లీ ఎక్కడ కూడా గాడ్ మోటివ్స్ లేవు. బట్ అట్ ద సేమ్ టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రిలీజన్ ఎవరిమైనా పెట్టేసుకోవచ్చు. ఏం చెప్పాలి వర్క్ గురించి, ఏం చెప్పడానికి లేదు. దిస్ ఈజ్ ఎ గోల్డ్ రెప్లికా, పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా అని అంటే పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. మీరు ప్రాపర్ సారీ కట్టేసేయండి, వెయ్యండి. బాగాలేదు అనుకోండి, ఐల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఇంతకుమించి నేను ఇంకేం మాటలు చెప్పడానికి లేదు. బట్ వన్ థింగ్ ఏం చెప్పగలను అనుకుంటే, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. మీ దగ్గర ఇంకా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటాయి అనుకోండి, నక్షి వర్క్లో కానీ యాంటిక్లో కానీ అలాంటివి ఏమైనా ఉంటే దీనికి పేరప్ చేయండి. అస్సలు భగవంతుడు కూడా గుర్తుపట్టలేడు ఇంకా సెట్ని, ఆ స్మూత్నెస్ని, ఆ జెంటిల్నెస్ని. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. మీకు తెలుసా, చాలా మటుకు అలాగే చేయాలి. గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఆర్టిఫిషియల్ సెట్స్ పెట్టుకోవాలి, అంటే నెక్ పీసెస్. లేదు ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టామంటే గోల్డ్ సెట్ పెట్టాలి. అప్పుడు అసలు ఇంక గుర్తుపట్టడానికి అసలు ఉండదు ఛాన్స్ అనేది. ఆల్మోస్ట్ వి రీచ్డ్ అప్ టు 98% వరకు కూడా వర్క్ని జెన్యూన్గా ఇవ్వడానికి, అంటే బీట్స్ అన్నీ కాదు, ఈవెన్ సెట్స్లో కూడా అంత మెస్మరైజింగ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. అంటే మెషినరీ అంత డెవలప్మెంట్ అయింది, స్కిల్ అంత డెవలప్ అయింది, పనితనం మెరుగ్గా అయింది. ఒక్క వర్డ్ యూస్ అయినా బికేమ్ ద ప్రొఫెషనల్స్ ఇన్ ద 1 gram. నాట్ ఓన్లీ మీ, ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ప్రొఫెషనల్గా అయిపోయారు అంటే డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అనమాట, గివింగ్ దేర్ లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అల్టిమేట్గా లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఏ చిన్నదైనా ద బెస్ట్ అవుట్పుట్తోనే వస్తుంది, కాదంటారా? ఇదిగో ఇవన్నీ కూడా ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తాయి. ఎక్సలెంట్ పనితనం. అండ్ యూ జస్ట్ కాంట్ గెస్ ద ప్రైస్, జస్ట్ కాస్ట్ ఆఫ్ 2150 అలాంగ్ విత్ బ్యూటిఫుల్ నెక్ పీస్. మీరు ప్రైస్ని చూడొద్దు, ప్రైస్ ఈజ్ రీజనబుల్. ఈ వర్క్కి ఇది చాలా 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 అతి తక్కువ. ఎస్, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. లైట్ వెయిట్గా ఉన్నాయి బుట్టాలు అనేవి. ఇందులో ఇంకో కాంబినేషన్ కూడా ఉంది. ఆబ్వియస్లీ గ్రీన్ ఎక్కడ ఉంటుందో పక్కన రూబీ కూడా ఉంటుంది కదా. యూ జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దీనికి వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్. దేంట్లో బాగుంది, రూబీలో బాగుందా లేదు అంటే గ్రీన్లో బాగుందా అంటే నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది లైక్ వర్క్ డిస్క్రిప్షన్ అనేది యూ జస్ట్ సీట్ ఎంత బాగుంది అనేది జస్ట్ సీ. దానికి అదే బాగుంది, దీనికి ఇదే బాగుంది. వావ్, సచ్ ఎ వండర్ఫుల్ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. నా దిష్టే తగిలేలాగా ఉంది వీటికి. ఎంత బాగుంది. మీరు నిజంగా కొంచెం క్రియేటివ్గా పెట్టుకోగలనంటే మీ నెక్కి ఇలా కూడా డిజైన్ చేసేసుకోవచ్చు. ఒక సెట్ పైకి కొంచెం దగ్గరగా పెట్టుకోండి, కిందిది కొంచెం కిందికి పెట్టేసుకోండి. దో ఇట్ ఈజ్ ఎ నెక్ పీస్. నన్ను నమ్మండి, ఇలా పెట్టుకుంటారంటే పెట్టుకుంటారు. ఇది అబ్నార్మల్ కాదు. మీరు ట్రై చేయండి ఎంత బాగుంటుంది అనేది. ఇంకా కిందికి ఏం వేయకుండా ఇలా 2 పెట్టేసుకోండి.
డెఫినెట్లీ ఫర్ ష్యూర్ యూ విల్ బికమ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కాకపోతే పైది ప్రాపర్గా పెట్టండి, కింది దాని తగ్గట్టుగా చేసేసుకోండి. అంటే కరెక్ట్గా కూర్చోవాలన్నమాట. నీకు ఒకటి దగ్గరగా ఒకటి కొంచెం కిందిగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏముంటుందండి ఇంతకంటే గోల్డ్లో ఏముంటుంది చెప్పండి. ఓకే, రెండిటి ప్రైస్ సేమ్ 2150. ఫర్ ద గ్రీన్, ఫర్ ద రూబీ బోత్ ఆర్ సేమ్. ఇది అక్క, ఇది చెల్లె. సో నెక్స్ట్ ఎవరు వస్తారు? వీళ్ళ మమ్మీ వస్తుంది. వీళ్ళ మమ్మీ నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఈవిడ వీళ్ళ మమ్మీ. జస్ట్ జోకింగ్, ఏం లేదు, ఇది లాంగ్ సెట్ అంతే. This one with the ruby, same crafting, but the only thing is this is the long one. That's the rest of everything is same. ఎక్సలెంట్గా ఉంది. ఇంతకంటే ఏమి వెయ్యము గోల్డ్. ఇది వేసుకుంటే సరిపోతుంది. ఇది కంప్లీట్గా హెవీ సెట్ కాదు, కంప్లీట్గా సింపుల్ సెట్ కాదు. ఏ టైప్ ఆఫ్ వాళ్ళైనా పెట్టేసుకోవచ్చు. అయ్యో నేను ఇంత ఏజ్ కదా, ఇది పెడితే ఎలా ఉందో, నా ఏజ్కి సెట్ అవుతుందో లేదో, లేదు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇఫ్ యూఆర్ బిట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనుకోండి, ఏవైనా స్టడ్స్ పెట్టండి. ఇఫ్ యు ఆర్ ద యంగ్స్టర్స్, ఇంతకంటే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టండి. బట్ ఎలా పెట్టినా, ఎలా డిజైన్ చేసుకున్నా భలే అందంగా ఉంటుంది, భలే ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ అవసరం అంటారా? నాకైతే బొత్తిగా అవసరం లేదనిపిస్తుంది. స్టిల్ యూ ఫీల్ నాకు ఇంకా గోల్డ్ లేదు, ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటే నేను ఏం అనలేను, ఏం చేయలేను. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 3350. లవ్లీ ప్రైస్ ఫర్ ద లవ్లీ సెట్. ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. వాట్ డు యూ సే? మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కనుక కొంచెం కింద కామెంట్ చేయరా ప్లీజ్. Yes, then this is one of the beautiful collection in the beads. And ఇవన్నీ కూడా మీకు సింపుల్గా అనిపిస్తుండొచ్చు, బట్ ఆల్ దీస్ ఆర్ ద సీజెడ్ బీడ్స్. జస్ట్ సీ ద క్వాలిటీ. అండ్ దిస్ ఈజ్ అ మల్టీ కలర్ కాంబినేషన్ విత్ రూబీ, గ్రీన్ అండ్ నక్షి బాల్. పెండెంట్ వచ్చేసి మోజనైట్లో వచ్చేసింది విత్ రాధాకృష్ణ. ఇవన్నీ చూడడానికి సింపుల్గా ఉంటుండొచ్చు మీకు, బట్ వేస్తే రాయల్గా ఉంటాయి. చిన్నదే అయినా హెవీగా ఉంటుంది. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. కిందికి అన్నీ కూడా రూబీస్ వచ్చేస్తాయి ఇలాగా. Size of the pendant is this much, 3 fingers, and all these are the seized beads. మీకు దాదాపుగా ఫినిషింగ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. బట్ విషయం ఏంటంటే వీడియోలో కంటే కూడా మీరు రియల్గా చూస్తే చాలా లవ్లీగా ఉంది కలెక్షన్ అనేది. దిస్ విత్ రూబీ, గ్రీన్ అండ్ నక్షి. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేసాయి. చూడడానికి హెవీగా ఉన్నాయి, బట్ లిటిల్ బిట్ ఆఫ్ లైట్ వెయిట్గానే ఉన్నాయి ఇవి. సో పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్. దిస్ ఈజ్ కమ్స్ విత్ ద మల్టీ కలర్ కాంబినేషన్. చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా రాయల్గా ఉంటుంది. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ ద ప్రోడక్ట్. దీని షైనింగ్, ఫినిషింగ్ చూసేసుకోండి ఎంత జెంటిల్గా ఉంది అనేది. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 23-24 ఇంచెస్ లెంత్ వరకు వచ్చేస్తుంది. అండ్ బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది.
ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్లో సింపుల్గా రాయల్గా ఉండే కలెక్షన్స్లో సీజెడ్ బీడ్స్లో కాస్త క్లాసీగా ఉండాలి అనుకుంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. దెన్ ఆఫ్టర్ ఐ విల్ షో యూ సంథింగ్ డిఫరెంట్ కలెక్షన్ దాన్ ద రొటీన్. యా, యూ జస్ట్ సీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రియల్ గోల్డ్లో రియల్ డైమండ్స్లో ఎక్కువగా కనిపించే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. కోర్స్ మీకు నాకంటే ఎక్కువగా తెలుసు ఏది ట్రెండింగ్లోకి వస్తుంది అనేది. రియల్ డైమండ్ పెండెంట్కి విత్ జీజే పాలిషింగ్ చైన్ విత్ ఎనీ డైమండ్ పెండెంట్. ఇది నిజంగా డైమండ్ లుక్లో ఉందా అంటే దానికి ఎంత బెస్ట్గా రావాలి ఫినిషింగ్ అనేది అంత బెస్ట్గా వచ్చేసింది. అంటే నేను ఎన్నో డిజైన్స్ చూస్తూ ఉంటాను కదా, చూసిన వాటిలలో నేను చెప్పేది ఏంటంటే యూ జస్ట్ సీ ఇదంతా ఏంటంటే స్టోన్ వర్క్ సీట్. ఇదంతా జస్ట్ పాలిషింగ్ కాదు, జీజే పాలిషింగ్ కాదు, చైన్కి వచ్చేసి ఏంటంటే పాలిషింగ్ వచ్చింది. ఇది గోల్డ్ ఇక్కడ ఇంతవరకు గోల్డ్ పాలిషింగ్, ఇక్కడంతా రోడియం పాలిషింగ్, ఇదంతా గోల్డ్, ఇదంతా రోడియం పాలిషింగ్ కదా. ఈ చైన్కి వచ్చేసి ఇదిగో పెండెంట్, ఇది ముందు వచ్చేసి పర్ల్, ఈవెన్ హుక్ పైన కూడా స్టోన్స్ ఉన్నాయన్నమాట. నేను మీకు ఎంత క్లోజప్లో చూపిస్తున్నాను కూడా దీని బ్యూటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. దీస్ ఆర్ ద వెరీ వెరీ స్మాల్ అండ్ టైనీ స్టోన్స్. ఇది చెయ్యడమే అప్రూపం అనిపించింది నాకు. దట్టు ఈ ఫినిషింగ్లో అంటే అసలు ఇంకా మాట్లాడే పని లేదు. ఈవెన్ మీరు డైరెక్ట్గా చూసినాకుంటా కంపల్సరీగా మెచ్చుకొని తీరుతారనమాట. దీనికి పర్ఫెక్ట్గా స్టర్ట్స్ వచ్చేసాయి విత్ అ పుష్ బ్యాక్. వాట్ షుడ్ ఐ డిస్క్రైబ్ ఇన్ ఏ సింగిల్ వర్డ్ అబౌట్ ద ప్రోడక్ట్ అంటే సో జెంటిల్. వర్క్ విషయంలో చాలా జెంటిల్గా సున్నితంగా ఉంది. మీకు ఓన్లీ పెండెంట్ ఇయర్ రింగ్స్ కావాలన్నా ఇచ్చేస్తాను, బట్ అలాంగ్ విత్ చైన్ అయినా కూడా బాగుంటుంది. దట్ ఈస్ అప్ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్. కొంచెం వెడల్పుగా వచ్చేస్తుంది చైన్ అనేది, ఇప్పుడు అది ఫ్యాషన్లోకి ఉంది కాబట్టి నేను పర్టికులర్గా ఈ చైన్ చూపిస్తున్నాను. ఓకే, మోడర్న్గా ఉండాలి, యాజ్ పర్ ద ట్రెండ్గా ఉండాలి అనుకుంటే యూ హ్యాపీలీ చూస్ దిస్ ఐటమ్. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. ద ఓన్లీ థింగ్ ఈజ్ హౌ యూ వాంట్ టు డిజైన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని రకాలుగా ఉండే మోడర్న్ శారీస్కి బాగుంటుంది, వర్క్ శారీస్కి బాగుంటుంది, నైట్ అకేషన్స్కి, సింపుల్ పార్టీస్కి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సచ్ టైప్ ఆఫ్ పర్టికులర్గా దీస్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఏంటంటే యూ విల్ బీ ఏ బిట్ యంగర్ దాన్ యువర్ ఏజ్. నిజంగా కనిపిస్తామా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్. ఒకసారి ట్రై చేయండి. ఈ పెండెంట్ అండ్ చైన్ కలెక్షన్స్ అనేవి కొంచెం యంగర్గా కనిపించేలాగా ఉంటాయా లేదా అనేది మీరే ఆలోచించుకొని చెప్పండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ పెండెంట్ అండ్ చైన్ అనే కలెక్షన్ అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ ఐటెం గురించి మాట్లాడలేదు. ఎనీ టైం మీరు పెండెంట్ అండ్ చైన్ అనేది మిమ్మల్ని కొంచెం యంగర్ లాగా చూపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మేబీ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్, మేబీ ఇట్ ఈస్ గోల్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ ప్రొఫెషనల్, ఎ బిట్ ఆఫ్ అఫీషియల్. Then this is one of the beautiful collection with the pearl and coral beads. సింగిల్ లైన్ పర్ల్ వచ్చేస్తుంది, కంప్లీట్గా అల్లకం వచ్చేస్తుంది. దీనికి డబల్ స్టెప్ ఆఫ్ కోరల్స్ వచ్చేస్తాయి ఇలాగా. టీనేజర్స్కి అయితే చాలా చక్కగా ఉంటుంది. విత్ దిస్ ఈజ్ అ హుక్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో బీడ్స్ కలెక్షన్లో వేసుకోవాలి, అలాంగ్ విత్ పీచ్ పింక్ కోరల్లో యూనిక్గా ఉండాలి అనుకుంటే హ్యాపీగా దీనికి వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 to 18 inches వస్తుంది. ఫాలింగ్ శారీస్ మీదకి అయితే చాలా చాలా బాగుంటుంది. క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది ఐటమ్. జస్ట్ సింపుల్ కంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కనిపించేస్తుంది. ఓకే, ద నెక్స్ట్ ఈస్ వావ్, దీస్ ఆర్ ద సరోస్కీ పర్ల్స్ విత్ గ్రేడియేషన్లో వచ్చేస్తాయి. విత్ సింపుల్గా ఉండే సైడ్ మాప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అప్రాక్సిమేట్లీ
18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ఇవన్నీ సరోస్కి పర్ల్స్ విత్ ఫైన్ క్వాలిటీ. డార్క్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ మీదకి వేయండి, బాగుంటుంది. అఫీషియల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా అన్కట్లో చిన్నగా ఇచ్చేసాం సైడ్ మాప్ అనేది. పెద్దగా రఫ్గా కనిపించదు, కానీ కనిపించకుండా సైడ్ మాప్ కనిపిస్తుంది. దట్టు పర్టికులర్గా ఈ కలర్లోనే ఎందుకు చూస్ చేసుకున్నానంటే వైట్ ఇందులో కమ్మేసినట్టుగా ఉంటుంది పర్ల్స్లో. అప్పుడు చూడడానికి కూడా అన్కట్స్లో చిన్న మాప్ పెట్టి చేయించుకున్నామా అన్నంత నీట్గా ఉంది. కాబట్టి పర్టికులర్గా అన్కట్ స్టోన్స్తోనే చూస్ చేసుకున్నాను. అఫీషియల్గా ఉంటుంది. పర్ల్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏది పెట్టినా కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. కైండ్ ఆఫ్ మీటింగ్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఇలా పర్ల్స్లో రొటీన్ పర్ల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ద పర్ల్స్ వచ్చేసి సరోస్కి పర్ల్స్ గ్రేడేషన్లో అల్లేసాము కట్టుతీగతోని, బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా చైన్ వచ్చేస్తుంది. కాస్త సింప్లిసిటీ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1090. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఐటమ్స్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ అనేది నన్ను బాగా సపోర్టివ్ చేస్తుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్.